ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మన రక్షకుడైన క్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత 2-3 రోజులుగా మరి ఏపీలో జరిగినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు. ఏది ఏమైనా మరి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారు జరిగినటువంటి ఆ దుర్ఘటన ఒక తీరని లోటు క్రైస్తవ ప్రపంచానికి. ఒక మంచి వ్యక్తిని, ఒక జ్ఞానిని మనం కోల్పోవడం జరిగింది. మరి ఈ దృశ్యాన్ని బట్టి మరి ఎందరో భయపడాల్సిన పని కానీ, బాధపడాల్సిన పని కానీ ఏమీ లేదు. ఎందుకంటే మనం ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. ఒకవేళ ఇది సహజ మరణం అయితే మరి చాలా మరి గర్వింపదగ్గ విషయం. ఎందుకంటే ఆయన దేవుని పనిలో వెళుతూ మరణించాడు. ఒకతాన దేవుని పనిని ముగించుకొని మరొక ప్లేస్కి దేవుని పని నిమిత్తమే పోతూ ఆయన మరణించారు కనుక ఆయనది చాలా గొప్ప మరణం. దేవుడు ఆయనకి గొప్ప పిలుపునిచ్చాడని మనము నమ్మొచ్చు దేవుని వాక్య ప్రకారం. ఒకవేళ తన సొంత పనుల మీద పోతూ ఏమైనా జరిగున్నా మనం చింతించాల్సిన విషయమేమో, కానీ దేవుని పనిలో దేవుని కొరకు నిత్యము ఉంటూ తన జీవితాన్ని ముగించాడు కనుక ఈ విషయంలో భయపడాల్సిన పనేమీ లేదని నేను నమ్ముతున్నా. ఇకపోతే ప్రియులరా, ఒకవేళ ఆయన మరణాన్ని కొంతమంది మతోన్మాదు మూకలు ఒకవేళ వారి ద్వారా ఈ విషయాన్ని జరిగితే దాన్ని కూడా చింతించాల్సిన పని లేదు. అది ఒక గొప్ప వీర మరణంగా భావించవచ్చు. ఎందుకంటే క్రైస్తవులు మరణానికి భయపడాల్సిన పని లేదు. మరణం అనగానే మరో లోకానికి ఆహ్వానం, మరి ముఖ్యంగా మన కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి అది పిలుపు గనుక దానికి భయపడాల్సిన పని, బాధపడాల్సిన పని లేదు. ఈ భూమిపైన శాశ్వతంగా ఉండటానికి రాలే, చావాలి. ఏదో ఒక రూపాయన ఏదో ఒక రోజు చనిపోవాలి. కానీ అలాంటి చావు రావటం చాలా అదృష్టం. ఇకపోతే చావకుండా ఎవరైనా ఈ భూమిపైన శాశ్వతంగా ఉంటారా? ఉండలేరు కదా. ఈ భూమిపైన మనం ఏమైనా శాశ్వతంగా ఉండటానికి వచ్చామా? లేదు. గనుక ఎవరో అధైర్యపడవద్దు, ఎవరో బాధపడవద్దు. ఇకపోతే ప్రియులరా, కొంతమంది ఇలాంటి చావుల ద్వారా క్రీస్తు ప్రపంచనాన్ని అడ్డుకట్టి వేయగలమని ఒకవేళ ఎవరైనా అనుకుంటే అది వారి అజ్ఞానం. ఎందుకంటే చావుతో క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు, అది చేత కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే ప్రభుత్వం వారు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అదే శ్రద్ధతో దాని పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి విషయాన్ని నెమ్మదిగానైనా బయటపెడతారని నమ్ముతున్నా. మరి ఒకవేళ మానవ తప్పిదం, మనుషుల ప్రభావం లేదా దానిలో మనుషుల హస్తాలు ఏమైనా దానిలో ఉంటే వారికి ప్రభుత్వం లేదా మన భారతదేశంలో ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టం ప్రకారం వారికి శిక్ష పడుతుంది. ఏది ఏమైనా మరి ఈ యొక్క భారతదేశంలో ఇలాంటివి జరగటం మంచిది కాదు. మరి ముఖ్యంగా అది యాక్సిడెంట్గానే అయితే దానివల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు. కనుక ప్రియులరా, గమనించి మనము ఎప్పుడు ఏ దినము ఏ రీతిగా మన మీదకు ప్రమాదం పొంచి వస్తుందో అని గమనించి నిత్యము భయం కలిగి దేవుని భయం కలిగి ఏ చెడుకు కూడా మన హృదయంలో స్థలం ఇవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి ఒక పల్లవిని మనం ఆలోచించాం. దేవుని పిలుపు ఉందని నీవు మరువకు, ఆ పిలుపు ఎప్పుడొస్తుందో నీవు ఎరుగవు. దేవుని పిలుపు ఉందని నీవు మరువకు, ఆ పిలుపు ఎప్పుడొస్తుందో నీవు ఎరుగవు. ప్రతి ఒక్కరికి పంపుతాడు ఆహ్వానము, మరణమే ఆ పిలుపని, మరణమే ఆహ్వానమని, మరణమే ఆ పిలుపని, మరణమే ఆహ్వానమని. దేవుని పిలుపు ఉందని నీవు మరువకు, ఆ పిలుపు ఎప్పుడొస్తుందో నీవు ఎరుగవు.